రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఫైనాన్స్కి ఉపయోగపడే పద్ధతుల్లో బడ్జెట్ ఉపయోగపడే కానే కాదు. ఇది పచ్చి దగా మోసం. ఆ, ఏమంటారే నేతి బీరకాయలు నెయ్యంత వాస్తవం. నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి బడ్జెట్ కూడా అంతే అబద్ధం ఉందని చెప్పేసి నేను అర్థమైపోయింది. దీంతో పాటు నిన్న మొన్న ప్రెసిడెంట్లో ఇచ్చిన ఉపన్యాసంలో కానీ ఈరోజు నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక రిపోర్ట్లో కానీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయం ఒక రిలీజియస్ ఫంక్షన్, అది రిలీజియస్ ఓపెనింగ్. అటువంటి ఒక ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్న దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా కోట్ చేశారు. అంటే మన సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా? రేపు ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ప్రతిస్వీకారం చేశారు, ఆ రాజ్యాంగంలో రూపొందించబడేటువంటి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ని ధ్వంసం చేసి పారేస్తున్నారు. ఈ దేశానికి అంత ప్రమాదం. దేశాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహాతల్లి ఆదివాసులకి ఆ రిప్రజెంటేషన్ అని ఆమెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అయోధ్యకి పిల్లలేదామని, అయోధ్య దేవాలయానికి ఆహ్వానం లేదు ఆమెకి. ఆమె హిందూ కాదా? అందరినీ పిలిచారు కదా, రావణ ఎందుకు పిలవలేదు? అంటే ఆ ముత్యాది కాదు కాబట్టి. అంతకు ముందర పార్లమెంట్ భవన్ ఓపెనింగ్కి ఆమెను పిలవలేదు. ఇప్పుడు అయోధ్యకు అందరినీ పిలిచారు. ఎల్కే అద్వానీ రావద్దని చెప్పారు, ఆయన పిలిచారు, నువ్వు రావద్దని చెప్పారు ఆయన ఎల్కే అద్వానీకి. మనీ లాండరింగ్ అంటున్నారు. ఏం మనీ లాండరింగ్ అయ్యా? జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఎన్ని రెట్ల ఇది? జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ పోల్చుకుంటే అదంటే ఉప్పూరుగా మనకు వస్తుందా? దానికోసం అంత పెద్ద ఎత్తున దాడి చేయాలన్నా? ఎందుకంటే పొలిటికల్ అంత ఒక 100 కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ అది. ఆ లెక్కర్ స్కామ్కి ఆద్యులు వైసీపీ వాళ్ళు, దాన్ని బ్రోకరేజ్ చేసింది టీఆర్ఎస్ కవిత. బీజేపీకి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి అనేక మంది మీకు ఉన్నారు కదా, వాళ్ళు జరిగిపోతున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత డబ్బులు మీద కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు, వాళ్ళు జరిగిపోయారా? అట్లాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, అస్సాంలో ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి, ఆయన బీజేపీ చేయలేదు కాబట్టి ఆయన జరిగిపోవారు. అంటే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళేమో పవిత్ర గంగగోవులైపోతారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళేమో శత్రులు అయిపోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆయన దగ్గర వంగుతున్నారు పోయి, అటు ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులు కానీ. నేను చెప్పినట్టంటే తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఒకటి అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ కూడా అమ్మేస్తూ ఉంటే, తర్వాత బీచ్ శాండల్ బీచ్ శ్రీకాకుళం 1,00,000 కోట్లకు పైగా అదానికి అప్పగిచ్చేస్తున్నాడు. అప్పటంగా అదానికి అప్పగిచ్చేస్తున్నాడు. టెండర్స్ వేసే రహస్యంగా ఆయనకు అప్పగిస్తున్నారు. అంటే ఆ శాండ్ చాలా విలువైనటువంటి పదార్థాలు. అంటే వేదాన్ని బాగుపడ్డాడంటే అదాన్ని కూడా బాగుపడ్డాడు, ఇంకెవరు బాగుపడ్డాడు? తెలుగు ప్రజలకు ఏమైనా న్యాయం జరగల. అలాంటప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిన కర్మ మీకు ఎందుకు వచ్చిందండి? ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నటువంటి, అడుగడుగున అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మీరు వాళ్ళకి అనుకూలంగా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. అంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలా 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఏమవుతుంది? 2 రాష్ట్రాల్లో ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఏం కాదా? ప్రజలు ఏమైనా కానీ ఎక్కడ నాశనం అయిపోవాలి, మేము బాగుండాలి, మా దొంగ ఆస్తులు బాగుండాలి, మా పదవులు బాగుండాలి అనేటువంటి ఒక స్వార్థపూరిత పూజ తప్ప ఇంకోటి నాకు ఆడ కనపడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఇప్పుడు మధ్య శర్మిల మర్చికొచ్చింది. ఇది రాజకీయాల్లో అనేక ప్రభావితం కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అది ఎంతవరకు ఉంటుందని నేను చెప్పలేదు, కానీ ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళతో గట్టిగా ఉద్యమం సాగించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది.
ఇండియా కూటమి బలపరిచిన బట్టి లాభం లేదు. ఇప్పుడు ప్రశ్నలు ఏమొస్తున్నాయి? మేము మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు తోక అన్నారు. రామకృష్ణ మాట్లాడితే నువ్వు రామకృష్ణ చౌదరి అన్నారు. అతను చౌదరి కాదు పాపం. నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడుకు ఎప్పుడో అమ్మేశారు పార్టీ అని అన్నారు. మరి సర్వనంబర్ తిరుగుతూ ఉంది కదా, ఆమె గురించి ఏం చెప్తారు? మేము తిడితే మనం బ్లాక్ మెయిల్ చేస్తూ క్యాష్ అంటగట్టారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఎగతాళి చేశారు చంద్రబాబుని సపోర్ట్ చేస్తే. మేము చంద్రబాబుని సపోర్ట్ చేయాల, మేము జగన్మోహన్ని విమర్శించాం, దానికి మమ్మల్ని క్యాష్ అంటగట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా సర్వనమ్మే ఎడాపెడా వాయిస్తూ ఉంది. మరి ఆమెని ఏం చెప్తారు మీరు? ఆమె ఎవరు వదిలిన బాణం అంటారు, అది కూడా చంద్రబాబు ప్రాణం అంటారు. మళ్ళీ ఇది విచిత్రం. శర్మిలమ్మను కూడా చంద్రబాబు పేరుతో తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత దిగజారిపోతారా? మిమ్మల్ని విమర్శిస్తే చెప్పుకోండి, మేము విమర్శిస్తున్నాం, మా సమాధానం చెప్పుకోండి, మాకు చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్పుకోండి. మరి శర్మిల విమర్శిస్తూ ఉంది, సమాధానం చెప్పుకోండి. సమాధానం చెప్పుకోకపోగా మీరు బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. అంటే చంద్రబాబు నాయుడు అంత బలాఢ్యుడా? మమ్మల్ని మేనేజ్ చేసి, శర్మిలమ్మని మేనేజ్ చేసి, పవన్ కళ్యాణ్ మేనేజ్ చేసి అంత బలాఢ్యుడు చంద్రబాబు నాయుడు. అంత బలాఢ్యుడు అయితే ఎందుకు భయపడిపోయి బీజేపీ ముడ్డ దూరుకుంటాడు పోయి? ఆయన బలాఢ్యం కాదు. బలం లేని వాడికి బలం కల్పించే పద్ధతి మీరు అందరినీ ఆయన అకౌంట్లో వేస్తున్నారు. మీ చేతగాంతనంతో, మీ దుర్మార్గపు రాజకీయాలతోటి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఎంత నియంత్రణతో వహిస్తున్నారు? పోనీ అందరినీ మారుస్తారు, నాకేం అభ్యంతరం, మీ పార్టీ మార్చుకోండి, ఎవరిలో చేసుకోండి, నాకేం అభ్యంతరం. ఇప్పుడు ఏమండి, మీరు పోయినాయా ఎక్కడైతే ఏమి 7 నుంచి ఒంగోలు పొడి చేయండి, ఇంకో చోట పొడి చేయండి, నన్ను చూసి అలా ఓటేస్తారు. కాబట్టి నన్ను చూసి ఓటేస్తారు మీకేమని అంటున్నాడు. అసలు నిన్ను చూసే ఓటేరా అని నేను చెప్తున్నా. ఎమ్మెల్యేకి అందరికీ ఓట్లు వేస్తారు, నిన్ను చూసే ఓట్లేదు పాపం వాళ్ళకు కూడా. నువ్వు ఒక్కడ మారితే రాష్ట్రం బాగుపడిపోద్ది. పాపం ఎమ్మెల్యే ఏముంది పాపం చెప్పండి, ఉత్సవ విగ్రహాలు వాళ్ళు. ఆడ నుంచి బట్టలు ఏది నొక్కితే అది ఫాలో అవుతారు. వాళ్ళు ఏం రాసిస్తే వాళ్ళు మాట్లాడతారు. ఒక మంత్రి బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవిడ అడిగానంట, ఏందా ఇట్లా బూతులు తిప్పుతుంటే నాకే అర్థం కాదంటే, నన్ను ఏం చేయమంటావే వాడు రాసిస్తూ ఉంటే అదే అంట. ఎవరు రాయించేది? సీఎం ఆఫీస్ నుంచి. అట్లా ఈ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపే సాధ్యం అవుతుందా? ఇంతమంది ఎమ్మెల్యేని ఏడిపించి హ్యూమిలేట్ చేసి బాధ పెట్టి ఎందుకు చేస్తున్నారు? మీది ఏ పని చేస్తున్నారో ఆ పనికి వ్యతిరేకత జనం. ఇసుక మాఫియా, భూమి మాఫియా, చివరికి మీకు ఏంటి ఇప్పుడు వచ్చిన సీట్లలో? ఎర్రచంద్ర స్మగ్లర్స్ మీకు అభ్యర్థులా? ఇసుక అమ్ముకున్నాడు మీకు అభ్యర్థులా? కూలీలు చేసాడు మీకు అభ్యర్థులా? రేప్ చేసాడు మీకు అభ్యర్థులా? ఇది ఎక్కడ విచిత్రం? ఇది మీరు అసలు చంపిన వాళ్ళని మీరు పట్టించుకోరు, ఎవరో కాదు మీ కొంపలో హత్య జరిగిన మీరు పట్టించుకోలేకపోతున్నారు. ఇంకా రాష్ట్రం ఏం చేస్తారు? అది తీవ్రమైన పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో అటు బీజేపీని సపోర్ట్ చేసేటువంటి పనులు కానీ, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక చేసిన పనులు కానీ మేము పోరాటం సాగిస్తే తీరుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈడీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బై అమిత్ షా. అమిత్ షా ఎవరిని బ్లాక్మెయిల్ చేయమంటే వాళ్ళు చేస్తాడు. ఈడీ ఆయన స్వతంత్రంగా ఏం లేదు, ఆయన కాళ్ళు చేయలు అమిత్ షా. ఇప్పుడు పొలిటికల్గా ఎత్తున్నారు కాబట్టి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. సో చెప్తాం కదా, స్వయాన ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి భయపడిపోయి రాజీనామా చేసిన పరిస్థితి సరిపడిందంటే కేజ్రీవాల్ అయితే మొండిగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు లొంగిపోయినాడు? కోడికత్తి కేసు. కోడికత్తి కేసు ఏంటండి? దానికి జడ్జిమెంటు రిజర్వ్డ్. ఈ కోడికత్తి కేసు అంత బ్రహ్మాండమా? దాని రిజర్వ్డ్ కోర్టు చర్చించి రిజర్వ్లో పెడతారా? 17A కేసు అది పరిష్కారం కావాల్సింది ఫుల్ బెంచ్కి అప్పగిస్తారా? అంటే ఈ కోడికత్తి కేసు కత్తి ఆడుతూ ఉండాల జగన్ పైన, అది పరిష్కారం కాకూడదు, అందుకే జడ్జిమెంట్ పెండింగ్లో పెట్టించారు. 17A కేసు చంద్రబాబు నెత్తి మీద ఆధారుతుండాల, అప్పుడు దాకా వాళ్ళు బయటపడడానికి వీల్లేదు.
పొరపాటున చంద్రబాబు నాయుడు డిఫెక్ట్ అయితే ఆ 17 ఇయర్కి అయితే ఆయన నెత్తిన పడుతుంది. పొరపాటున జగన్ను ఏమని చెప్తే బీజేపీ వ్యతిరేకంగా ఆ కోడికత్తి కేసు గుచ్చుకుంటుంది, జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. అంటే కోర్టులు కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు గవర్నమెంట్ చట్టాన్ని ముందు స్వీకరించుకొని. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి అటవిక సామ్రాజ్యం. చెమ్మల్ వ్యాలీలో కూడా చెమ్మల్ వ్యాలీ డకాయిట్స్ కూడా ఒకసారి చెమ్మల్ వ్యాలీ డకాయిట్స్ దగ్గర చంద్రరాజేశ్వరం పోయాడట. చంద్రరాజేశ్వరం గొప్ప నాయకుడు. ఎందుకు ఇది చేస్తారు, ఎందుకు అంత భయపడతాడు కూడా. ఆడుకొని పోయి కూర్చుంటే ఆయన ఏమంటే చెమ్మల్ వ్యాలీ డకాయిట్ మనం అంటామయ్యా, వస్తారు దోచుకొని పోతారు, సగం వాళ్ళు పెట్టుకుంటారు, సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఆడికి పోతే గెస్టులు పెట్టి మర్యాద చూసుకుంటున్నారు, మర్యాద చూసుకుంటున్నారు చూడబోతారు. అదే చెమ్మల దాకా ఎట్లా బేలుగా ఉన్నారే ఈ బీజేపీ వైసీపీ ప్రభుత్వాల కన్నా. ఇది చాలా గౌరవని మేము చెప్తాం. జార్ఖండ్ సిఎల్పి ఇచ్చినట్టు నెల్లూరు గవర్నమెంట్ పిల్లల ముఖ్యమంత్రి మొత్తం క్యాంప్ అంతా అవును సిఎల్పి ఇందాక చెప్పారు వాళ్ళు మొత్తం ఇక్కడ గిరిగా పంపిస్తారట. అంటే గవర్నర్స్ ఎట్లా పరిపాలించాలో చూసుకోవాలి. ఎమ్మెల్యే అంతా పోయారు, ముఖ్యమంత్రి ఎన్నుకుంటామని చెప్పారు. మరి గవర్నర్ ఆమోదించాలి కదా. అంటే గవర్నర్స్ ద్వారా, కోర్టుల ద్వారా, టీడీల ద్వారా ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఇదే బీజేపీ గవర్నమెంట్. విషయం దుర్మార్గం. ఇప్పుడు దేశం మొత్తం మీద అన్ని ప్రజా సంఘాలు కలిసి పందుకు పిలిపించారు నెల 16వ తారీఖున. అంటే అన్ని వర్కింగ్ పీపుల్ అందుకు వాళ్ళకేం పార్టీలు ఉండవు, బిఎంఎస్తో సహా మొత్తం కలిసి ఉన్నారు. అంతా కలిసి మేము భరించలేకపోతాం చెప్పేసి బంద్కి పిలిపించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆ బంద్ని సపోర్ట్ చేస్తుంది. అంటే విదేశీ విధానంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కేవలం బిజినెస్ కోసము ఆదాయం కోసం పెట్టుకుంటే మనకి అభ్యంతరం లేదు. దాన్ని ఇంకోటి చెప్పాలి మీకు, అదానీతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడు. అంటే తెలంగాణలో అతను స్థాపించాల్సిన పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని అతను అగ్రిమెంట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నాడు అదానితో. ఈ ఇసుక తీర ప్రాంతంలో బీచ్ శాండ్ మొత్తం ఆయనకి అప్పగించడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే మన సంపద మొత్తం అదానికి అప్పగించడానికి ఈయన అగ్రిమెంట్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఉపయోగపడే అగ్రిమెంట్ తేవాలని తెలియజేసుకున్నారు. ఒకే వ్యక్తే, అదాని ఒకటే. మరి పొలిటికల్ విల్ ఉంటే వస్తుంది, వీళ్ళు రాదు. అమ్ముడిపోతే వస్తుంది, నేను రాదు. అని దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా నవ్వులాట. ఇంకొకటి, ప్రత్యేక హోదా కోసం మేము ఇంకా ఫైట్ చేస్తామని అంటున్నారు. ఒక వైసీపీ అంటా ఉంది, ఇంకో బీజేపీ కూడా అంటున్నారు ప్రత్యేక హోదా మేము చేస్తాం. విశాఖ స్టీల్కి వెసులుబాటు వస్తుందని చెప్పేసి బడ్జెట్ ముందు లీకేజ్ ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మమని చెప్పలేదుగా. ముందేం చెప్పారు, డీజిల్కు పెట్రోల్కు రాయితీ అయిపోతామని చెప్పారు. చెప్తా, వరుస చెప్తున్నా. ఒకవైపు వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్లో రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ లేవా ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి అనుకుంటే. అంటే దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్లా, స్టేట్ గవర్నమెంట్ పవర్ఫుల్లా? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఎక్కడ అక్వైర్ చేయగలదు. ఎందుకంటే రైల్వేస్ సెంట్రల్ది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుంటే వాడు ఏం చేయలేడు. అడ్డం పడితే నేను ముఖ్యమంత్రి తీసిపోయాడు బారేస్తారు కావాలంటే. కానీ వాళ్ళు చేయదలుచుకోకుండా తీసుకొచ్చి పిల్లమని పెడుతున్నారు. మరి ఇప్పుడేం చెప్పాలి కదా ముఖ్యమంత్రి? నిజం వాళ్ళు అడిగారు, నేను నిజాకపోయినా చెప్పాలి కదా. మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే వాళ్ళు చెప్పింది కరెక్ట్, సమాధానం చెప్తే నువ్వు రాష్ట్రానికి కాపాడేట్లే తెలుసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆక్వా సంబంధం 5 ఇంకా ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు తెలుగు రాష్ట్రాలకి ఎవరండి? ఇప్పుడు ఏమైనా చేస్తే తెలంగాణకి కొంత ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పొట్టుడైన గట్టి కొట్లాడుతున్నాడు. అతను మర్యాదగా పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చాడు.
ఈ ఈ ఆంధ్రకి రాదు. ఎందుకు రాదంటే ఈయన దాసాం అయిపోయాడు. నువ్వేం మిగిపోయాను, నేను బానిసం ద్వారా నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పాడు. ఈ రోజు పోయాడు. ఎందుకు పోయాడు ఇప్పుడు? ఈ టైం ఎందుకు పోయాడు? బడ్జెట్ ఉన్నాయి. నేను పైన బడ్జెట్ రిఫ్లెక్షన్ ఉండాలి కదా, ఏం లేదు కదా, ప్రత్యేక రాయితీలు లేవు కదా. కోడి కత్తి కేసు అట్ట పెట్టుకోమని చెప్పడానికి పోయాడు. దాన్ని ఇప్పుడే పరిష్కారం చెప్పాకండి, జడ్జిమెంట్ ఇప్పుడు ఏం బాకండి పెట్టుకొని పోయాడు. ఇంకా దానికి పోయాడు. అంటే సిద్ధం అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎవరిద్దరు? ఇద్దరు సిద్ధం ధైర్యం సార్లు పెడుతున్నారు. చూస్తానులే సిద్ధం. దేనికి సిద్ధం? 4 రకాల కాంబినేషన్. సిద్ధం అనే దాని మీద అనేక రకాలుగా వాదాలు వస్తున్నాయి. యుద్ధానికి సిద్ధం. ఎవరితో యుద్ధానికి? ప్రజలతోనా, బీజేపీతోనా? ఒక చెప్పనండి, నేను యుద్ధానికి సిద్ధం బీజేపీకి వ్యతిరేకంగా. ఎందుకంటే మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా నేను యుద్ధానికి సిద్ధం. ఒక మాట చెప్పండి, నాకేమనిపించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అసలు విషయం అది 2, 3, 4 తారీఖులలో. హలో, ఒక నిమిషం. ఫిబ్రవరి రేపటి నుంచి జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. దేశం మొత్తం మీదుగా అత్యున్నత సమావేశం అని. రేపు రాబోయే రాజకీయ పరిణామాలు, రాష్ట్రాలలో పార్లమెంట్లో జరిగిపోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు ఎత్తుగడ చేయడానికి ఒక మీటింగ్ జరుగుతుంది. అది రేపటి నుంచి 3 days జరగబోతుంది.